ప్రజల ఆస్తులను ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాయడం అత్యంత దారుణం. పేరు ప్రతిష్టలున్న నిర్మాణ సంస్థలు అనుమతులు ఒకచోట తీసుకొని నిర్మాణం మరో చోట జరుగుతున్న జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇది పచ్చి అవినీతికి, అధికారుల అంధత్వానికి నిదర్శనం. సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం ఏదైనా నిర్మాణ సంస్థ నుండి అనుమతుల కొరకు దరఖాస్తు పెట్టుకుంటే వారి దస్తావేజులు ప్రకారం ఏ సర్వే నెంబర్లో అనుమతులు కోరుతున్నారో నిర్ధారించి టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తారు. అదనంతరం టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణ సంస్థకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. కానీ టౌన్ ప్లానింగ్ లో అవినీతి అధికారులు రాజ్యమేలుతుండటంతో నిర్మాణ సంస్థల అక్రమాల నిర్మాణాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. ఇక అక్రమ నిర్మాణాల పేరిట అమాయకులపై విరుచుకుపడే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కాసులు ముట్టజెబితే నవవంచకం సైతం రాచబాట వేస్తారన్న ఆరోపణలు మరోసారి రుజువవుతున్నాయి. అక్రమ పద్ధతుల్లో అమాన్యుల పుచ్చుకొని అక్రమ నిర్మాణాలకు యథేచ్ఛగా అనుమతులిచ్చిన అవినీతి అధికారుల పాపం హైదరాబాద్ మహానగరానికి శాపంగా మారుతుంది. టౌన్ ప్లానింగ్ అధికారుల కాసుల కక్కుర్తితో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. కాసింత పేరు ప్రతిష్టలున్న నిర్మాణ సంస్థల నుంచి దరఖాస్తు వస్తే చాలన్నట్లుగా అవినీతి అధికారులు స్టాంపు పట్టుకొని ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. కనీసం వారి కాగితాలు కూడా చూడకుండానే కాసులు తీసుకొని స్టాంపు వేసి మరీ అనుమతులు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రణాళికలకు విరుద్ధంగా నిర్మాణ నిబంధనలను పక్కనబెట్టి కొన్ని బహుళ అంతస్తులు నిర్మిస్తున్న ప్రభుత్వ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నిర్మాణాల్లో అధికారుల పాత్రపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కమిషనర్ స్పందిస్తున్న తీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. ముఖ్యంగా నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ విషయంలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం అవినీతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అనుమతులు ఒకచోట తీసుకొని నిర్మాణం మరోచోట చేపడుతున్న జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావితీస్తోంది. ఇలాంటి అక్రమాలను అరికట్టకపోతే భవిష్యత్తులో నగరం మరింత అరాచకానికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలనగర్ మండలం బేగంపేటలోని సర్వే నంబర్ 103/1, 103/2లో సుమారు 12,600 గజాల స్థలంలో 4 సెల్లార్ +1, గ్రౌండ్ +12 అప్పర్ ఫ్లోర్ నిర్మాణానికి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ 2022లో అనుమతులు పొందింది. అయితే ఆశ్చర్యకరంగా అనుమతులు పొందిన స్థలంలో కాకుండా పక్కనే ఉన్న సర్వే నంబర్ 182లోని సుమారు 6,000 గజాల స్థలాన్ని నిస్సిగ్గుగా ఆక్రమించి అందులో భారీ నిర్మాణాన్ని చేపట్టింది. తహసీల్దార్ సమర్పించిన నివేదికలో నవయుగ నిర్మాణ సంస్థ సర్వే నంబర్ 103 మరియు 182లోని కొంత భాగంలో నిర్మాణం చేపడుతున్నట్లు స్పష్టంగా పేర్కొంది. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సర్వే నంబర్ 103/1, 103/2కు అనుమతులు తీసుకొని సర్వే నెంబర్ 182లోని కొంత భాగంలో నవయుగ నిర్మాణ సంస్థ అక్రమంగా నిర్మాణం చేపడుతున్నందున దీనిపై తక్షణమే 1955 హెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలి. అక్రమంగా పొందిన నిర్మాణ అనుమతులను తక్షణమే రద్దు చేయాలి. లేని పక్షంలో అక్రమార్కులకు అధికారులు అండగా నిలుస్తున్నారనే వాదనలు మరింత బలం చేకూరుతుంది. ఈ అక్రమాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
రెడీగా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి సల్మాన్. ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ భూములను కాపాడవలసిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టయితే కనబడుతుంది. మనం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ యొక్క ప్రభుత్వ భూముల్లో ఖచ్చితంగా అక్రమార్కులకు సహకరించే విధంగానే అయితే ఖచ్చితంగా ఆ కళ్ళకైతే కనబడుతుంది. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ లో మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కనబడుతుంది. ఖచ్చితంగా కార్పొరేషన్ అధికారులు అయితే ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు లేకుంటే చాలా సార్లు ఆ యొక్క గ్రీవెన్స్లో లేకుంటే ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అలా ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారుల మీద నిమ్మకు నీరెత్తినట్టయితే పై అధికారులు అయితే ఉన్నారు. ఖచ్చితంగా అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వినతులు అయితే సమర్పిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి అధికారులను లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అయితే సహకరిస్తున్న అధికారులను అయితే కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజా సంఘాలు అయితే దీని మీద పోరాటానికి అయితే సిద్ధంగా ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజా సంఘాలు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.